భారీ వరదలతో రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేర్చింది. సికింద్రాబాద్ పరిధిలోని దక్షిణ మధ్య రైల్వే 485 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరో 152 రైళ్లను దారి మళ్లించింది. భారీ వర్షాలతో పట్టాలపైకి నీళ్లు రావడంతో సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నిత్యం నడిచే పలు రైళ్ల సేవలకు అంతరాయం కలిగింది. ఆయా స్టేషన్లలో చిక్కుకుపోయిన సుమారు 4200 మంది ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాలలో గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 432 ట్రైన్స్ ఫుల్ క్యాన్సిలేషన్ అయ్యాయి. అలాగే 139 ట్రైన్స్ ని డైవర్ట్ చేశాం. ట్రాక్ దెబ్బతిన్నది వచ్చేసి కేసముద్రం మహబూబాద్ దగ్గర, అంటే కాజీపేట నుంచి విజయవాడకు వెళ్లే రూట్ లో. సో ఈ ట్రంక్ రూట్ లో దెబ్బతినడం వల్ల పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించింది. రైళ్ల రాకపోకలు సాగట్లేదు ఈ రూట్ లో. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లే ట్రైన్స్ కావచ్చు, అలాగే సికింద్రాబాద్ నుంచి చెన్నై వైపు, సికింద్రాబాద్ నుంచి వైజాగ్, అలాగే హౌరా వైపు వెళ్లే ట్రైన్స్ ముఖ్యమైన రూట్స్ ఇవి. వీటికి సంబంధించిన ట్రైన్స్ దాదాపు క్యాన్సిల్ అయిపోయాయి. పునరుద్ధరణ పనులు వచ్చేసి నిన్న సాయంత్రం నుంచి చురుకుగా సాగడం స్టార్ట్ అయింది. అలాగే రాత్రిపూట కూడా లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకుని ఈ జేసీబీస్, క్రేన్స్ వాటన్నిటిని యూజ్ చేసి ఆ పనులు సాగుతూ ఉన్నాయి. అయితే మా అంచనా ప్రకారం రేపు సాయంత్రం వరకు ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే స్టేషన్ చేరుకోక ముందు ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో రీఫండ్ అందించడం కూడా జరిగింది వాళ్ళ